ఢిల్లీ హైకోర్టు జడ్జ్ జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదం అతని గౌరవ మర్యాదల్ని బూడిద చేసింది. అదేంటి, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వంటివి చెప్పాలి కానీ గౌరవభంగం జరగడం ఏంటి అంటారా? అవును, ఆ అగ్ని ప్రమాదంలో జరిగింది అదే. మరి అత్యవసరంగా అతన్ని బదిలీ చేశారులేండి. భారత ప్రజాస్వామ్యానికి చట్టసభల కంటే న్యాయస్థానాలే కోటగోడల్లా నిలబడి కాపు కాస్తున్నాయని మనం ఎంతో కొంత తృప్తితో జీవిస్తుంటాం. అలాంటి కోర్టులో జడ్జి స్థానంలో ఉన్న వ్యక్తి అవినీతి వింటుంటే ఎంతైనా అతను మనిషే కదా అని ఉస్సూరుమంటూ ఉంటాం. చట్టసభల్లో ఆమోదం పొందే బిల్లులు ప్రజల సంక్షేమానికి అడ్డు తగులుతున్నాయనుకుంటే వాటిని మరలా సమీక్షించమని సర్వోన్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు కలగజేసుకుని సూచనలు చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. సగటు భారతీయుడిగా హమ్మయ్య అనే ఊపిరి కూడా పీల్చుకుంటాం. అయితే జస్టిస్ యశ్వంత్ వర్మ ఉదంతం దేశ ప్రజల్లో అసంతృప్తిని, అపనమ్మకాన్ని పెంచేలా చేస్తుందేమోననే ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ హైకోర్టు నుంచి అతన్ని అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడం కూడా సరైన పని కాదని ప్రజలు విమర్శిస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా పైనే భారత ప్రజానికం దృష్టి సారించింది. ఆయన ఈ అవినీతి ప్రక్షాళనకు ఏం చర్యలు తీసుకుంటారా అని ఆసక్తిగా గమనిస్తోంది. విషయం కేవలం జస్టిస్ యశ్వంత్ వర్మకు మాత్రమే పరిమితం కాదని, భారత జ్యుడిషియరీ మొత్తాన్ని ఆమూలాగ్రం శోధించాలని ప్రజలు కోరుకుంటున్నారు. 2025 మార్చి 14 నాడు దేశంలో హోలీ వేడుకలు జరుపుకుంటుండగా జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో చిన్నపాటి అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాద కేంద్రం నుంచి ఫైర్ ఫైటర్స్ కూడా వచ్చాయి. దాన్ని ఆర్పేశారు. స్థానిక పోలీసులు వచ్చి పంచనామా చేశారు. దాన్ని వీడియో తీశారు. ఆ వీడియోలో డబ్బుల కట్టలు అగ్నికి ఆహుతవుతూ కనిపించాయి. ఆ వీడియో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా చెంతకు చేరింది. ఆయన జస్టిస్ వర్మను వారంలోగా వివరణ ఇవ్వమని కోరారు. అయితే అటువంటి వివరణ ఏది జస్టిస్ వర్మ నుంచి సుప్రీంకోర్టుకు అందలేదు. ఫలితంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా అధ్యక్షతన సమావేశమైన కొలీజియం ప్రత్యేక సమావేశంలో జస్టిస్ వర్మను ఆయన మాతృస్థానమైన అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటుగా అంతర్గత విచారణ చేపట్టమనే నిర్ణయం కూడా జరిగింది. అయితే సుప్రీంకోర్టు జడ్జిను బదిలీ చేసే అధికారం మాత్రం సుప్రీంకోర్టుకు లేదు. అది రాష్ట్రపతి అధికార పరిధిలోకి వెళుతుంది. అంతర్గత విచారణ అంశం సుప్రీంకోర్టు పరిధిలోనిదే కాబట్టి జస్టిస్ వర్మ విచారించిన ప్రధానమైన పలు కేసుల్ని, అందులోనూ ఆదాయ పన్ను విచారణ కేసుల్ని ప్రత్యేకంగా తిరగదోడాలని కొన్ని మీడియా వర్గాలు గట్టిగా పట్టుబట్టాయి. దాంతోపాటుగా ఆయన నేతృత్వంలో జరిగిన జ్యుడిషియరీ ఇంటర్వ్యూలను కూడా పునఃసమీక్షించాలని కోరుతున్నారు. మొత్తం వ్యవహారం నిష్పక్షపాతంగా జరగాలని కోరుకోవడం సహజమే కదా. నిష్పక్షపాత విచారణ జరగదని అనిపిస్తోందా అని అంటారు కావచ్చు. మనం అనుకోవడం కాదు. సగటు మనిషిగా ఆలోచించండి. ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే పెద్దలు మందలిస్తారు, కొడతారు, దండిస్తారు. అంటే చేసిన తప్పు తాలూకు తీవ్రతను బట్టి శిక్ష ఉంటుంది. అది ఇంటి పరువును మంటగలిపేదైతే మాత్రం తగిన విచారణ చేసి తప్పు ఎవరిదైతే వారికి గట్టి హెచ్చరిక చేస్తారు. చాలా గొడవలు జరుగుతాయి. అయితే బయటి జనాభా తమ గురించి నవ్వులాటగా మాట్లాడుకుంటారు కనుక గుంభనంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటివి ఎన్నో ప్రతి ఇంట్లోనూ జరిగేవి. కానీ ప్రజలకు సంబంధించిన ఒక హైకోర్టులో బాధ్యతాయుతమైన పవిత్రమైన జడ్జి స్థానంలోని వ్యక్తి కోట్లాది రూపాయలను తన ఇంట్లో దాచిపెట్టుకుని ఉండడం సొంత ఇంటి వ్యవహారం కాదు. కనుకనే ఇన్హౌస్ ఎంక్వైరీకి జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయం తీసుకున్నారు. అయితే సదరు విషయం ప్రజల్లో కోర్టు పట్ల అపనమ్మకాన్ని కలిగించే సంగతి అవుతుంది కనుక, ఇది అవినీతి వ్యవహారమని తెలిస్తే కోర్టు పరువు ప్రతిష్టలు మంట కలుస్తాయి కనుక సదరు అంతర్గత విచారణ జరగడం జరుగుతుంది. కానీ అసలు సిసలు వివరాలు వెల్లడిస్తారా లేదా అనేది ప్రజలు అనుమానపడుతున్నారు. ఈ అనుమానానికి ఏమైనా ప్రమాణం ఉందా అంటారా? ఉంది. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధికారికంగా ఒక ఉత్తరం రాసి భారత ప్రధాన న్యాయమూర్తికి అలహాబాద్ హైకోర్టు జడ్జిల అసోసియేషన్కు పంపించింది. అక్రమ నగదు అవినీతి ఆరోపణల మీద పడిన జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయకండి, మా కోర్టు చెత్తబొట్ట కాదు అంటూ ఆ ఉత్తరంలో తమ అనిష్టతను వెళ్లగక్కారు. అంత కటువైన పదాలు వాడుతూ ఒక కోర్టు బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టుకు ఉత్తరం రాసిందంటే ఆలోచించాల్సిన విషయమే అని మీరు అంటారు. మీరు కానీ అలా చేస్తే కోర్టుల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిలుతుందని, అది న్యాయ వ్యవస్థకు గౌరవ భంగమని వాళ్ళు అందులో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు వికాస్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు చెప్పారు. జస్టిస్ వర్మ తన నిజాయితీని ప్రకటించుకోవడానికి సుప్రీంకోర్టు ఒక వారం సమయం ఇచ్చినా అతను సమర్పించకపోవడం తప్పు. వివరణ ఇవ్వలేదని అతన్ని బదిలీ చేయడం అనేది సమస్యకు పరిష్కారం కాని కాదు. అంతర్గత విచారణ జరిగిన తర్వాత తిరిగి వివరణ ఇవ్వమని అడిగి అప్పటికీ అతను సరిగ్గా స్పందించకపోతే మాత్రం ఉద్యోగ విరమణ చేయమని కోరాలి.
అతను రిజిగ్నేషన్ ఇచ్చేదాకా అతని బెంచ్కు ఎలాంటి కేసులు అప్పగించకూడదు. సుప్రీంకోర్టు చీఫ్ ఈ విషయం గురించి ఆలోచించాలని ఆయన కోరారు. 2022 ఏప్రిల్ 2వ తేదీన అప్పటి న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్లో మాట్లాడుతూ భారత జ్యుడిషియరీ నిర్వహణ సరిగా లేదని, అవినీతి పేరుకుపోతుందని చెప్తూ వేర్వేరు వ్యక్తులు 1600కు పైగా కేసులు వేశారన్నారు. వాటి విషయంలో తీసుకున్న చర్యల గురించి సమాచారం ఇప్పటిదాకా లేదు. ప్రమాదవశాత్తు జరిగిన ఓ అగ్ని ప్రమాదం ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో సుమారుగా 15 కోట్ల వరకు అవినీతి సొమ్ము ఉందని తెలియజేసింది. నిజానికి ఆ సొమ్ము ఇంత అని అధికారిక నివేదికలు ఏవీ ఈ రోజు వరకు వెల్లడి కాలేదు. ఉజ్జాయింపుగా 15 కోట్లుండొచ్చని మీడియా చెప్తోంది. అటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జిను బదిలీ చేయడం మాత్రం ఎందుకు చేయాలి? నిజ నిర్ధారణ జరిగేదాకా సస్పెండ్ చేయొచ్చుగా. ఆ తర్వాత ఆయన సచ్చీలుడని నిరూపణ అయితే మంచిదే కదా. కోర్టుల పట్ల ప్రజల్లో గౌరవం మరింతగా బలపడుతుంది కదా అనిపిస్తోంది. ఇప్పుడు మనం కూడా నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం. ఢిల్లీ హైకోర్టు జడ్జ్ జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో ఉన్న కోట్లాది రూపాయలకు లెక్కాపత్రం ఖచ్చితంగా ఉండాలి. దేశంలోని వేర్వేరు కోర్టుల్లో, అది సుప్రీంకోర్టు అయినా సరే, మొత్తం జ్యుడిషియరీ మీదున్న పలు ఆరోపణలు ముందుగా శుభ్రం చేసుకోవాలి. తీర్పులు ఇచ్చే జడ్జిలు, కక్షిదారుల పట్ల వాదనలు చేసే అడ్వకేట్లు, ఇంకా వివిధ అధికారిక హోదాల్లో ఉన్న న్యాయ వ్యవస్థలోని వాళ్ళు వివాదరహితంగా వ్యవహరించినప్పుడు ప్రజలు కూడా న్యాయ వ్యవస్థ మీద గౌరవం కలిగి ఉంటారు, తమ పూర్తి మద్దతు తెలుపుతారు. అదే సమయంలో దొరికిందే సందన్నట్టుగా భారత న్యాయ వ్యవస్థ మీద దుమ్మెత్తిపోయడానికి సిద్ధంగా ఉండేవారు కూడా ఉంటారు. జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో సంచుల్లో ఉన్న మొత్తం డబ్బెంత? అది ఎక్కడిది? అగ్ని ప్రమాద కారణం ఏంటి? ఇంతకీ నోట్ల కట్టలకి ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా, లేక ఇంట్లో జరిగిన ప్రమాదానికి అవి అంటుకున్నాయా? ఇవన్నీ ప్రశ్నలే. 14వ తేదీన ప్రమాదం జరిగితే ఈ రోజు దాకా వివరాలే తెలియకపోవడం మరీ విచిత్రం. 1988 నాటి అవినీతి నిరోధక చట్టం ప్రకారం విచారణ జరపాలనే డిమాండ్ మీడియా నుంచి వినిపించింది. ఇప్పుడు అలహాబాద్ కోర్టుకు ఆయన్ను బదిలీ చేయడం, అగ్ని ప్రమాదంలో డబ్బు దొరకడం రెండూ వేర్వేరు విషయాలని, వాటికి పరస్పరం సంబంధం లేదని సుప్రీంకోర్టు తాజా ప్రకటనలో వెల్లడించింది. 3 జడ్జిలతో కమిటీ వేశారు. వాళ్ళు విచారణ చేసి నగదు వ్యవహారం సంగతి తేల్చాలని చెప్పారు. ఇప్పుడు ఆ వ్యవహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మను విచారిస్తే ఎవరెవరి పేర్లు బయటకొస్తాయో అని కొందరు ఊహిస్తున్నారు. నిజం నిప్పు లాంటిది. నిప్పు లేనిదే పొగరాదన్నది నిజం. అటువంటప్పుడు జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలోని నగదు వ్యవహారంలో నిజాలు బయటకు వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుని తీరాలని ప్రజలు కోరుతున్నారు. స్వతహాగా నిజాయితీగా పనిచేసే వారికి అడ్డు తగిలినా కానీ స్వతంత్రంగా వ్యవహరించే న్యాయమూర్తులున్నారు. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలకు చట్టపరంగా సహజంగా లభించే రక్షణ చట్రం కింద మినహాయింపులు ఉండకూడదనేది మనందరి వాదన. ఆరోపణలు వస్తాయని ముందుగానో లేక వచ్చిన తర్వాతో జడ్జిలు సెలవు పెట్టి వెళ్ళిపోవడం, రాజీనామా చేయడం వంటివి వాళ్ళు తప్పించుకునే మార్గాలు కాకూడదు, పరిష్కారాలు అసలే కాకూడదు. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు పూర్తి స్వేచ్ఛ, అధికారం ఉండాలి. దాని చేతులే కట్టిపడేసే పరిస్థితులు తలెత్తకూడదు. మనం న్యాయదేవత స్వరూపాన్ని మార్చుకున్నాం కదా, మరి ఆ స్ఫూర్తిని వ్యవహారంలోనూ కొనసాగించాలన్నది ఉపేక్షించకూడదు. అలాగే మొత్తం వ్యవహారం పూర్తి పారదర్శకంగా ఉండి తీరాలి. కనిపించని అవినీతిని ఏమీ చేయలేకపోవచ్చేమో కానీ కనిపించిన దానికి శిక్ష వేయొచ్చుగా. అది తక్కిన వారికి హెచ్చరికగా ఉంటుంది కదా అనేది ఒక విలువైన ఆలోచనగా కనిపిస్తోంది. అవినీతికి మూలం తెలిసి మందు వేయకపోతే అది దేశాన్ని నాశనం చేస్తుంది. చిన్నప్పుడు చదువుకున్నాం కదా, తోటకూర కాడ దొంగిలించిన నాడే కొట్టివైతివేమి తల్లి అన్న ఆ ప్రబుద్ధుడు మరణదండన వేసేటంత పెద్ద నేరం చేసినప్పుడు చూడ్డానికి వచ్చి ఏడుస్తున్న తల్లి చెవి కొరికాడట. ఎందుకంటే చిన్నపిల్లవాడిగా తోటకూర దొంగతనం చేసినప్పుడే ఆ తల్లి చెవి మెలిపెట్టి 2 పీకుంటే బావుండేది. చిన్న దొంగతనమే అనుకుందప్పుడు. ఇప్పుడు ఏకు మేకై కూర్చుంది. మన వ్యవస్థ కూడా సమయానికి తగినట్టు మేలుకోకపోతే చీడ అలా వ్యాపిస్తూనే ఉంటుంది. మీకు సంగతి అర్థమైంది కదా. వినియోగదారుడా మేలుకో అని మాత్రమే కాదు, ప్రతి దేశ పౌరుడు మేల్కోవాలి. మనం నిజాయితీగా ఉండాలి, ఎదుటివారి నిజాయితీని ప్రశ్నించాలి. మీరేమంటారు? ఈ వీడియోలో చర్చించిన ప్రతి విషయం కూడా ప్రముఖ మీడియా ఛానళ్లు అలాగే పత్రికల ద్వారా శోధించి పరిశోధించి తీసుకున్నది మాత్రమే. ఇది మా వ్యక్తిగత అభిప్రాయం కాదు. కేవలం మన వ్యవస్థ బాగుండాలి, మన దేశం బాగుండాలి అనే ఉద్దేశంతో ఇలాంటి వివరణను మీ ముందుకు తీసుకొచ్చాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.